மார்கழித்திங்கள் மதி நிறைந்த நன்னாளால் நீராடப் போதுவீர் போதுமினோ நேரிழையீர் சீர்மல்குமாய்ப்பாடி செல்வச் சிறுமீர்காள் கூர்வேல் கொடுந்தொழிலன் நந்தகோபன் குமரன் ஏரார்ந்த கண்ணி யசோதை இளம் சிங்கம் கார்மேனிச் செங்கண் கதிர்மதியம்போல் முகத்தான் நாராயணனே நமக்கே பறை தருவான் பாரோர் புகழப் படிந்தேலோரெம்பாவாய். శ్రీమతే రామానుజాయ నమః. శ్రీ గోదాదేవ్యై నమః. శ్రీ శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమః. కర్కటే పూర్వ ఫల్గుణ్యాం తులసీ కాననోద్భవాం పాండ్యే విశ్వంభరాం గోదాం వందే శ్రీరంగనాయకి. మార్గశీర్ష మాసంలో మొదలు పెట్టే వ్రతం శ్రీ వ్రతము అన్నమాట. ఈ రోజు నుంచి ధనుర్మాసం మొదలైపోతుంది. ధనుర్మాసం సాయంత్రం వస్తుంది కాబట్టి రేపు 2 పాసురాలు చదవాలి. ఈ వ్రతాన్ని శ్రీ వ్రతము అని చెప్పి పిలుస్తారు. ఎందుకంటే సంపదనిచ్చే వ్రతం. ఈ వ్రతాన్ని కన్యలు ఎవరైనా చేయొచ్చు అనమాట. అప్పుడు వెంటనే అదేంటండి కన్యలు చెయ్యాలా అని అడుగుతారు. ఈ ప్రపంచంలో కృష్ణ పరమాత్మ ఒక్కరే పురుషుడు అనమాట. మనందరం కన్యలమే. ఎందుకు కన్యలము అంటే ఆళ్వార్లు చూడండి కృష్ణ పరమాత్మని ఎలా ప్రేమిస్తారు శ్రీరంగనాథుడిని. ఆయన భర్తగా వీళ్ళందరూ భార్యలుగా. వేదాంత దేశకుల వారు చూడండి ఆయన లక్ష్మీదేవిగా పరమాత్ముడేమో శ్రీమన్నారాయణుడుగా. కృష్ణ పరమాత్మని ఎవరైతే ప్రేమిస్తారో ఎవరైతే పూజిస్తారో వాళ్ళందరూ వాళ్ళని వాళ్ళు కన్యాభావంతో చేస్తారనమాట. ఆళ్వార్లు పురుషులైనప్పటికీ కూడా వాళ్ళని వాళ్ళు కన్యలుగా ఊహించుకుని కృష్ణ పరమాత్మని సేవించారు. ఇక్కడ గోదామ్మ తాను కన్యే ఇంకా ఎక్కువ భావంతో కృష్ణ పరమాత్మని సేవించారు. అయితే ఈ గోదా తల్లి ఏం చేశారు అంటే కృష్ణుణ్ణి ఎలా చేరుకోవాలి అని ఆలోచించారు. ఎలా చేరుకోవాలి అనే మార్గం గురించి ఆలోచిస్తున్నప్పుడు వ్రేపల్లెలో కృష్ణ పరమాత్మని చేరుకోవటం కోసం గోపికలు ఒక వ్రతాన్ని చేశారు అని చెప్పి తెలుసుకుంటారు అనమాట. తెలుసుకుని ఆ వ్రతాన్ని ఈ గోదా తల్లి కూడా చెయ్యాలి అని అనుకుంటారు. వ్రేపల్లెలో గోపికలు శ్రీకృష్ణ పరమాత్మ వీళ్ళందరూ ఆడుకుంటూ ఉండేవారు. చిన్నప్పుడు అందరూ కలిసి ఆడుకుంటారు కదా. అలా రోజులు గడుస్తున్న కొద్దీ గోపికలకి వయసు వచ్చింది, కృష్ణ పరమాత్మకి వయసు వచ్చింది. ఇలా వయసు వచ్చినప్పుడు ఇంట్లో వాళ్ళు ఏమంటారు, ఆడపిల్లల్ని మీరు బయటకు వెళ్ళకండి, ఎవరితో పడితే వాళ్ళతో ఆడుకోకండి అంటారు కదా. కృష్ణ పరమాత్మ అందగాడు, అతిలోక సుందరుడు. అలాంటి కృష్ణ పరమాత్మ దగ్గరికి వెళ్ళి వీళ్ళందరూ ఆడుకుంటాను అంటే వాళ్ళ ఇంట్లో పెద్దవాళ్ళు అభ్యంతరం పెట్టారనమాట. మీరు అలా కలుసుకోవడానికి కుదరదు, మీరు అలా వెళ్ళడానికి కుదరదు అని చెప్పి అభ్యంతరం పెట్టారు. గోపికలకి కృష్ణ పరమాత్మని చూడందే రోజు గడవదు, నిద్ర రాదు, తిండి ఎక్కదు. ఎలా ఏం చెయ్యాలి అని చెప్పి ఆలోచించారు. కృష్ణ పరమాత్మని ఎప్పుడు చూడాలన్నా వీళ్ళు ఏం చేసేవారు, సాయంత్రం చీకటి పడ్డాకో లేదు అంటే వాళ్ళ ఇంట్లో పెద్దవాళ్ళు ఏదైనా పని చేసుకుంటుంటే గబుక్కుని శ్రీకృష్ణ పరమాత్మ దగ్గరికి వెళ్ళడం, ఆయన్ని చూడడం, వచ్చేయడం. అలా పరుగున ఆయన్ని చూడడం, పరుగున వచ్చేయడం. ఎప్పుడు ఆయన ముఖారవిందాన్ని తనివి తీరా చూసిందే లేదు వయసు వచ్చాక. సరే ఈ లోపు ఏమవుతుందంటే వ్రేపల్లెలో కరువు వస్తుందన్నమాట. కరువు వస్తే తినడానికి కూడా తిండి గింజలు ఉండవు. పాపం ఆవులకి గడ్డి అది ఉండదు. అప్పుడు ఈ ఊళ్ళో పెద్దలందరూ బాధపడతారు. అయ్యో ఆవులకి గడ్డి పెట్టడానికి కూడా వీలు లేకుండా పోయిందే, ఏం చెయ్యాలి, ఒక వ్రతం చెయ్యాలి అని అనిపించింది. కానీ ఆ వ్రత విధానం ఎవ్వరికీ తెలియదు, ఒక కృష్ణ పరమాత్మకి తప్ప. మరి ఈ ఊళ్ళో పెద్దవాళ్ళందరూ ఏం చేశారు, కృష్ణ పరమాత్మతో మాట్లాడకుండా ఈ పిల్లల్ని ఎవరిని కృష్ణ పరమాత్మ దగ్గరికి పంపించకుండా కృష్ణ పరమాత్మ మీద యుద్ధం మొదలు పెట్టారు కదా పంపించకుండా. మరి ఎలా అడగాలి, వీళ్ళకి మొహమాటం వచ్చింది. వద్దు అని మనమే చెప్పాం కదా, ఇప్పుడు ఎలా చేయించాలి, ఆయన్ని ఎలా అడగాలి అని. మరి ఊళ్ళో ఏమో కరువు వచ్చేసింది. ఇంకా తప్పనిసరి పరిస్థితుల్లో ఏం చేస్తారు అంటే కృష్ణ పరమాత్మ దగ్గరికి వెళ్తారు. ఊళ్ళో కరువు వచ్చింది కదా, ఈ వ్రతం చేసే మార్గం చెప్పని చెప్పి ఊళ్ళో వాళ్ళందరూ వచ్చి కృష్ణ పరమాత్మని బ్రతిమాలుకుంటారు. అప్పుడు అక్కడికి గోపికలు కూడా వస్తారనమాట కృష్ణ పరమాత్మ ఏం చెప్తాడో చూడటం కోసం. కృష్ణ పరమాత్మ ఏం చెప్తారు అంటే సరే నేను ఈ వ్రతం చెప్తాను, ఈ వ్రతాన్ని చాలా శ్రద్ధతో చెయ్యాలి, కన్యలు చెయ్యాలి అని చెప్పి చెప్తారు. ఇక్కడ కన్యలు అనగానే మనకి ఒక సందేహం వస్తుంది, కన్యలు అంటే ఒక పెళ్లి కాని వాళ్ళేనా అని.
కాదు, కన్యలు అంటే ఈ లోకంలో ఉన్న మనమందరము కన్యలమే. కానీ అక్కడ వాళ్ళు ఏమర్థం చేసుకున్నారు అంటే పెళ్లి కాని గొల్ల పొడుచులు మాత్రమే చెయ్యాలన్నమాట అని అనుకుంటారు పెద్దవాళ్ళు. సరే అంటారు, సరే మేము పంపిస్తాము, ఎలా ఈ వ్రతం చెయ్యాలో ఇప్పుడే చెప్పేసేయి, మేము అందరం ఉన్నాం కదా అంటారు. కాదు కాదు, రేపు పొద్దున్న చెప్తాను, వాళ్ళందరినీ రేపు పొద్దున్న పంపించండి అని చెప్పి చెప్తాడు కృష్ణ పరమాత్మ. సరే, ఏదో విధంగా కరువు పోతుంది అని అనుకుంటే వాళ్ళు మాత్రం ఏం చేస్తారు, కృష్ణ పరమాత్మ చెప్పిన దానికి తలూపక తప్పదు కదా, వాళ్ళు వెళ్ళిపోతారు అనమాట. ఇంటికి వెళ్ళిపోయిన గోపికలకి నిద్ర పట్టట్లేదు. అంటే రేపటి నుంచి కృష్ణ పరమాత్మని అతి దగ్గరగా చూడొచ్చు, ఎవ్వరు అడ్డుపట్టరు. ఆయన ముఖాన్ని చూడొచ్చు, ఆయన కళ్ళుని చూడొచ్చు, ఆయన దగ్గరగా ఉండొచ్చు, ఆయన్ని పూర్తిగా అనుభవించచ్చు, ఆయన యొక్క అందాన్ని అలా చూస్తూ. ఈ ఆనందంతో కొంతమందికి ఏమో నిద్ర పట్టట్లేదు, కొంతమంది ఏమో లేచి కూర్చున్నారు, ఎప్పుడెప్పుడు తెల్లారుతుందా, ఎప్పుడెప్పుడు కృష్ణ పరమాత్మ దగ్గరికి వెళ్ళిపోదామా, ఎప్పుడెప్పుడు ఆయన్ని చూసేద్దామా అని చెప్పి ఆనందంగా కూర్చున్నారనమాట. ఇట్టే తెల్లారిపోతుంది. ఇట్టే తెల్లారిపోతే అందరూ పొద్దున్నే కృష్ణ పరమాత్మ దగ్గరికి వచ్చేస్తారు. అలా దగ్గరుండి కృష్ణ పరమాత్మ చేయించిన వ్రతం అనమాట. అక్కడ గోపికలు ఎలా చేశారు అనేది గోదాదేవి మొదటి పాసురంలో మనందరికీ వర్ణించి చెప్పారు. ఆ వ్రతమే ధనుర్మాస వ్రతం. మొదటి పాసురంలో మార్గళి తింగళ్ మది నిరైంద నన్నాళాల్. ఇక్కడ మార్గళి, మా, మార్గ, మార్గళి. మా అంటే అమ్మ, అమ్మ అంటే శ్రీ, అంటే సంపదనిచ్చే అమ్మ. మనకి పాసురం శ్రీతో మొదలైందనమాట, అమ్మతో మొదలైంది. కాబట్టి ఈ శ్రీవ్రతం ఏదైతే ఉందో అది ఎవరు చేస్తారో వాళ్ళకి సంపద వస్తోంది అని అర్థం అనమాట. అక్కడ వ్రేపల్లిలో ఈ గోపికలు ఏం పొందారు, వాళ్ళకి కృష్ణ పరమాత్మని పొందాలి కాబట్టి, ఆ ఆశ కాబట్టి కృష్ణ పరమాత్మని పొందేశారు. అక్కడ ఉన్న పెద్దవాళ్ళందరికీ ఏం కావాలి, కరువు పోవాలి కాబట్టి వాళ్ళు ఈ పిల్లల్ని వ్రతం చేయడానికి ఒప్పుకున్నారు కాబట్టి ఆ ఊళ్ళో వచ్చిన కరువు పోయింది. నువ్వు ఏ విధంగా అయితే భగవంతుడితో సంబంధం పెట్టుకుంటావో ఆ కోరిక నెరవేరిపోతుంది అనమాట. మార్గళి తింగళ్ మది నిరైంద నన్నాళాల్ నీరాడ పోదువీర్ పోదివినో నేరిలయీర్. మరి ఈ మార్గశీర్ష మాసంలోనే వ్రతాన్ని ఎందుకు చెయ్యాలి అని అనుకున్నారు అంటే, చైత్రమాసంలో చేయొచ్చు కదా, వైశాఖ మాసంలో చేయొచ్చు కదా, ఇంకో మాసంలో ఏదైనా చేయొచ్చు కదా, ఈ మార్గశీర్ష మాసంలోనే ఎందుకు చెయ్యాలి అని అనుకున్నారంటే, చైత్ర మాసంలో మొదలు పెట్టారు అనుకోండి, చెట్లు చిగురిస్తాయి అంతే. కానీ మార్గశీర్ష మాసంలో చూడండి, పంట వేసాము అంటే పంట ఏమవుతుంది, చక్కగా పొలాలన్నీ కోసేస్తారు, ధాన్యపు గింజలన్నీ ఇంటికి వచ్చేస్తాయి. మార్గశీర్ష మాసంలో చేసినట్లయితే మనం ఏం చేస్తే అది ఫలవంతం అయిపోతుంది అనమాట. అందుకని గోదా తల్లి ఈ మార్గశీర్ష మాసంలో చెయ్యాలని చెప్పి నిర్ణయించుకున్నారు. మాసానా మార్గశీర్షోహం అని చెప్పి అంటారు కదా, నెలలో అన్నింటిలోకెల్లా ఈ మార్గశీర్ష మాసం చాలా ఉత్తమమైనది, ఈ మార్గశీర్ష మాసాన్నే నేను అని చెప్పి కృష్ణ పరమాత్మ చెప్తున్నారు. అలాంటి కృష్ణ పరమాత్మ యొక్క మాసంలో ఈ వ్రతాన్ని మొదలు పెట్టారు గోదాదేవి. వ్రతాన్ని ఎలా చెయ్యారో ఈ గోదాదేవి అందరికీ చెప్తోందనమాట. తనొక్కతే చేయొచ్చు కదా వ్రతాన్ని, మళ్ళీ అందరినీ ఎందుకు పిలవడం, తనొక్కతే కదా శ్రీరంగనాథుని చేరుకోవాలని అనుకుంది, మరి అందరినీ ఎందుకు పిలిచింది? ఏదైనా ఒక మంచి పని చేసేటప్పుడు అందరినీ కూడగట్టుకొని చేయటం సంప్రదాయం అనమాట. మనకి కులశేఖర ఆళ్వారు కూడా రంగనాథ స్వామి వారి ఆలయాన్ని దర్శించుకోవడానికి వెళ్తున్నప్పుడు ఆయన పొద్దున్నే ఊరంతా టముకేయించేవారు. నేను రంగనాథుని చూడడానికి వెళ్తున్నాను, నాతో పాటు ఎవరైనా వస్తారా అని చెప్పి టముకేయిస్తూ ఉండేవారు అనమాట. అంటే నా ఒక్కడికే కాదు భగవంతుని చూడడం అనేది, నాతో పాటు నా దేశ ప్రజలందరికీ కూడా భగవంతుణ్ణి చూస్తే ఆ ఆనందం పొందాలి, ఆ మోక్షాన్ని పొందాలి అని చెప్పి కోరికతో కులశేఖర ఆళ్వారు అలా చాటింపు వేయించేవారు అనమాట. అంటే ఏదైనా ఒక మంచి పని చేసేటప్పుడు అందరినీ కలుపుకోవాలి అనేది ఈ వ్రతం యొక్క ముఖ్య ఉద్దేశం అనమాట. ఎవరింట్లో వాళ్ళ దీపం పెట్టుకుని చేయటం కాదు. గోదాదేవి అందరినీ ఏమని పిలుస్తోంది, రండి రండి మన స్నానం చేయాలి కదా, తెల్లారిపోతోంది, రండి తొందరగా వచ్చేయండి, మన స్నానం చేస్తే కృష్ణ పరమాత్మని తొందరగా చూసేయచ్చు అని చెప్పి పిలుస్తుంది. గోదాదేవి ఈ మొదటి పాసరంలో చెప్తున్నారనమాట, తను పొద్దున్నే లేచేసి తనతో పాటుగా తన స్నేహితురాలను కూడా పిలుస్తున్నారు. ఎంతసేపు పడుకుంటారా, రండి బయటికి రండి, మనం స్నానం చేసే సమయం అయిపోతోంది, తొందరగా రండి, మీరు మామూలుగా వచ్చేస్తారేమో, అలంకరించుకుని రండి, పాచి బట్టలు అవి వేసుకుని వచ్చే కానీ తొందరగా, అర్థమైందా, చక్కగా అలంకరించుకుని రండి అని చెప్తోంది. అదేంటి స్నానానికి వెళ్ళేటప్పుడు అలంకరించుకుని రావడం ఏంటి, ఎలాగో స్నానం చేస్తాం కదా, మళ్ళీ ఏంటి అలంకరించుకోవడం, ఏంటి అలంకరించుకోవడము అంటే కృష్ణ ప్రేమను అలంకరించుకుని రమ్మంటోంది. అంటే
కృష్ణుడి మీద ఎవరికైతే ప్రేమ ఉంటుందో, కృష్ణుడిని చూడాలని ఎవరైతే తపన పడిపోతూ ఉన్నారో వాళ్ళందరూ రండి, వాళ్ళందరూ వస్తే మనందరం కృష్ణ సరస్సులో స్నానం చేసేద్దాం అని చెప్తోంది. కృష్ణ సరస్సులో స్నానం చేయాలి అంటే అది సామాన్యంగా వీలవుతుందా? అలాంటి సరస్సులో స్నానం చేయాలి అంటే మనల్ని మనం ఉద్ధరించుకోవాలి, మనం మనల్ని అలంకరించుకోవాలి. దేంతో అలంకరించుకోవాలి? భక్తి, వైరాగ్యము, ప్రేమ, ఈ మూడింటితో మనల్ని మనం అలంకరించుకుంటే ఆ కృష్ణ సరస్సులో స్నానం చేసేంతటి అవకాశం లభిస్తుందిట. అందుకని అలా రమ్మని చెప్తోంది గోదా తల్లి. ఆ ప్రేమ ఎలా ఉండాలట? ఎంత ప్రేమగా ఉండాలి అంటే, కృష్ణ పరమాత్మ అంటారు కదా, మీరు ఇప్పుడు వెళ్ళిపోండి, వ్రత విధానం నేను ఎలా చెయ్యాలో చెప్తానంటారు కదా గోపికలతోటి. అలా ఎందుకంటారు అంటే, ఎంతమందికి కృష్ణుడిని చూడాలని ఆతృత ఉందో, ఎంతమంది కృష్ణుడిని చూడాలని తపన పడిపోతున్నారో వాళ్ళందరూ ఖచ్చితంగా కృష్ణ పరమాత్మను చూడడానికి సరైన సమయానికి వచ్చేస్తారు కదా. అలాంటి ఒక పరీక్ష గోపికలకు పెట్టారనమాట. గోపికలకు పెట్టినప్పుడు వాళ్ళు ఎప్పుడెప్పుడు తెల్లారిపోతుందా, ఎప్పుడెప్పుడు కృష్ణ పరమాత్మను చూసేద్దామా అని అనుకుంటారు తప్ప, మా ఇంట్లో పనులున్నాయి, మా ఆయన ఇంకా లేవలేదు, మా పెళ్ళి ఇంకా లేవలేదు, నేను బట్టు ఉతుక్కోవాలి, జంజాటాన్ని అంతా వదిలిపెట్టేశారు. వాళ్ళ మనసులో ఏంటంటే పొద్దున్నే వెళ్ళిపోయి కృష్ణ పరమాత్మను చూసేసి ఆయన దర్శించుకుని వచ్చేసాం అనుకోండి, ఆ రోజంతా హాయిగా ఉంటుంది, ఆ రోజంతా సంతోషంగా ఉంటుంది. ఆ తపనతో వాళ్ళు పొద్దున్నే లేచి అంత చలిలోనూ కృష్ణ పరమాత్మ దగ్గరికి వెళ్ళిపోయారంట. అంటే ఇక్కడ గోదాదేవి ఏం చెప్తోంది? ఈ వ్రతం చేయడానికి మీకు ఏం అర్హత ఉండాలి అంటే, కృష్ణుడిట మనల్ని చూడగానే మనతో ప్రేమలో పడిపోవాలట. అదేంటి మనలో ప్రేమలో ఎలా పడిపోతారు? మనలో ఎలా ప్రేమ పడిపోతాడు అంటే, అంతటి ప్రేమని మనం కృష్ణుడి మీద చూపిస్తే కృష్ణుడు మనతో ప్రేమలో పడిపోతాడు. కృష్ణ ప్రేమ ఎంత అద్భుతమైనది అంటే, యశోదమ్మ కృష్ణుడి తల్లే కదా, యశోదమ్మకి అంత అందం ఎలా వచ్చిందిట? బాలసింహమైన కృష్ణ పరమాత్మని ప్రతి నిత్యం చూస్తూ, అబ్బా నా కొడుకు ఎంత అందంగా ఉన్నాడో, అబ్బా నా కొడుకు ఎంత గొప్పవాడో అంటూ కృష్ణుడు అందాన్ని అలా చూస్తూ ఉంటేట, ఆ కృష్ణుడి యొక్క అందం ఈ యశోదమ్మ కళ్ళల్లో గూడు కట్టేసిందంట. అంటే ఆ అందం అలా కళ్ళల్లో తెలిసిపోతుంది. అందుకే యశోదమ్మ అంత అద్భుతంగా, అంత అందంగా కనిపిస్తోందట. కృష్ణుడిని చూసినంత మాత్రాన్నే, కృష్ణుడితో ఆవిడ ఉన్నంత మాత్రాన్నే అంత అందం వచ్చేసిందే. మరి కృష్ణుడు మన మీద ప్రేమ పెంచుకునేంత ప్రేమ మనం కనుక ఎక్కువగా అభివృద్ధి చేసుకున్నాము అని అనుకోండి, ఇంకెంత అందంగా ఉంటాం మనం. అది చెప్తోంది గోదాదేవి. రండిరా, తొందరగా రండి, ఆ అలంకరణలన్నీ పెట్టేసుకుని వచ్చేయండి, మనం వెళ్ళిపోదాం కృష్ణుడి దగ్గరికి అని చెప్తోంది అనమాట. ఈ ఎప్పుడైతే గోదమ్మ పిలిచిందో, కృష్ణుడు చూడాలని తపనతో ఉన్నారు కదా వీళ్ళందరూ, ఆ తపనతో ఉన్నప్పుడే వాళ్ళ శరీరానికి ఒక అందం వచ్చేసిందంట. ఏమందం వచ్చేసిందిట? కృష్ణుడి ప్రేమ అనే అందం వాళ్ళ శరీరంలో కనిపించిపోతుందిట. మరి అలా కనిపించకపోతే కృష్ణుడి దగ్గరికి వస్తే కృష్ణుడు వాళ్ళని చూసిన వెంటనే అబ్బా అనుకోవాలి కదా. అంతగా కృష్ణ పరమాత్మని ఆ గోపికలు ప్రేమించారు. మనం కూడా అంత ప్రేమను చూపించేద్దాం రండి అని చెప్పి తను కూడా ఒక గోపికలాగా, తన స్నేహితులు కూడా గోపికల్లాగా మారిపోయి అలా ఊహించుకుంటూ ఈ గోదాదేవి ఈ వ్రతాన్ని ప్రారంభించారనమాట. అలాగే ఈ పాసురంలో గోదాదేవి వాళ్ళందరినీ ఏమని పిలుస్తారు తెలుసా? సంపద బాగా ఉన్న గోపికల్లారా రండి, బయటికి రండి అంటారు. ఈ వ్రతం ఎందుకు చేస్తారు? సంపద కోసమో ఏ కోరికల కోసమో చేస్తూ ఉంటారు కదా. వాళ్ళ ఇళ్లలో కూడా అదే చెప్తారు, సంపద కోసం చేస్తున్నాము, ఈ కోరిక కోసం చేస్తున్నామని. లేదు అంటే కృష్ణుడి కోసం చేస్తున్నాము అంటే పెచ్చదానని చెప్పి వాళ్ళు తిడతారు కదా. అందుకని చెప్పి కృష్ణుడి కోసం చేస్తామని చెప్పరు ఇంట్లో ఎవరు. అందరూ ఏదో ఒక కోరికతో చేస్తున్నామనే చెప్తారు. కానీ ఏదో ఒక కోరికతో వాళ్ళు చేస్తున్నప్పుడు అంటే వాళ్ళకి ఏదో ఒకటి లోపించిందనే కదా అర్థం. మరి గోదాదేవి వాళ్ళందరినీ ఎవరు పిలిచింది? సంపదతో ఉన్న గోపికల్లారా బయటికి రండి అని చెప్పి పిలుస్తోంది. మరి ఏదో ఒక కోరికుంటే సంపదతో ఉన్న గోపికలను ఎలా పిలిచింది? వాళ్ళ దగ్గర ఏ సంపద ఉందిట? కృష్ణ ప్రేమ. కృష్ణ ప్రేమను అనుభవించాలి అనే ఐశ్వర్యం వాళ్ళ దగ్గర ఉందిట. అందుకని చెప్పి వాళ్ళు ఎంతో అందంగా వెలిగిపోతూ ఆ ఐశ్వర్యంతో బయటకు వచ్చేసారంట. అప్పుడు ఈ గోపికలందరూ ఈ గోదాదేవితో కలిసి ఈ వ్రతాన్ని ప్రారంభిస్తున్నట్లుగా మనకి మొదటి పాసురంలో కనిపిస్తుంది. ఆ మొదటి పాసురంలో మనకి చివరన నారాయణనే నమ్మకే పరై తరువాన్ అని చెప్పి కనబడుతుంది.
నారాయణనే నమ్మక్కే పరే తరువాన్ అంటే నారాయణ మంత్రాన్ని మనకి ఈ పాసురంలో ఇచ్చారనమాట. అంటే మీరందరూ ఈ నారాయణ మంత్రాన్ని జపించండి. అలా జపించినట్లయితే నారాయణుడు మాత్రమే శరణు అని చెప్పి ఆయన పాదాలు పట్టుకున్నట్లయితే ఎటువంటి కష్టమైనా తీరిపోతుంది అని చెప్పి మనకి ఈ మొదటి పాసురంలో నారాయణ మంత్రాన్ని ఉపదేశించారు. అలా ప్రతి పాసురంలోనూ ఒక మంత్రాన్ని ఉపదేశించింది గోదాదేవి. అసలు ఈ పాసురాలన్నింటినీ ఏమని చెప్తారు అంటే వేదాలతో సమానము అని చెప్పి చెప్తారు. ఉపనిషత్తుల్లో ఉన్న సారం అంతా ఈ 30 పాసురాల్లో గోదాదేవి మనకు అందించేశారు. మనం వేదాలు చదవడానికి ఎలాగో అర్హత లేదు కదా. ఈ 30 పాసురాలని ప్రతిరోజు ప్రతినిత్యం అలా చదువుతూ ఉన్నాం అనుకోండి, వేదం చదివినంత ఫలితం, ఉపనిషత్తుల సారాన్ని మనం తెలుసుకున్నంత ఫలితం ఉంటుందన్నమాట. అందుకే ప్రత్యేకంగా ఒకే సమయానికి లేచి ఈ వ్రతాన్ని కనుక ప్రారంభించినట్లయితే మనం సిరి సంపదలతో తులతూగుతాం అనడానికి సందేహమే లేదు. ఇందులో గోదాదేవి ఒక మాట చెప్తారు. కృష్ణ పరమాత్మ ఎక్కడుంటారు? వైకుంఠంలో కదా, పరమపదంలో ఉంటారు కదా. మరి రేపల్లె పరమపదానికంటే కూడా గొప్పది అని చెప్తున్నారు ఈ మొదటి పాసురంలో. ఎలా గొప్పదిట? పరమపదంలో అందరూ సంతోషంగానే ఉంటారు కదా, అందరూ హాయిగానే ఉంటారు. వాళ్ళకి అక్కడ దుఃఖము, కష్టము, నష్టము, ఈ దుర్మార్గం చేసేవాళ్ళు ఎవరు ఉండరు. కాబట్టి ఆ పరమపదంలో కృష్ణ పరమాత్మ యొక్క అవసరం తక్కువగా ఉంటుందిట. అక్కడ ఆయన మహిమల్ని కానీ ఆయన గుణాలను చూపించే అవకాశం కానీ చాలా తక్కువగా ఉంటుందిట. అందుకని చెప్పి ఈ కృష్ణ పరమాత్మ రేపల్లి వచ్చేసారట. రేపల్లి అంటే భూలోకం కదా. ఈ భూలోకంలో పాపం చేసేవాళ్ళు, కొంచెం నష్టపరిచేవాళ్ళు, అబద్ధాలు ఆడేవాళ్ళు వీళ్ళందరూ ఉంటారు కదా. వీళ్ళందరినీ సంస్కరించాలని చెప్పి కృష్ణ పరమాత్మ భూలోకంలోకి వచ్చేసి అందులోనూ రేపల్లిలోకి వచ్చేసారు. కాబట్టి ఆ రేపల్లె యొక్క అందం ద్విగుణీకృతం అయిపోతుందిట. పరమపదము కంటే కూడా అద్భుతంగా వెలిగిపోతుందిట. అలా కృష్ణ పరమాత్మ రేపల్లెలో ఉంటే ఎంత అద్భుతంగా వెలిగిపోయిందో మన విల్లిపుత్తూరు కూడా అలా వెలిగిపోతుంది. రండి మనం కృష్ణుడిని చేరుకుందాం, మనం కృష్ణుడిని ప్రార్థిద్దాం, మన కృష్ణ పాదాల దగ్గరికి వెళ్ళిపోదాం, ఆ కృష్ణ సరస్సులో మనం స్నానం చేద్దాం అని చెప్పి గోదాదేవి వాళ్ళందరినీ పిలుస్తుందన్నమాట. అయితే ఇంతకీ గోదాదేవి ఈ వ్రతాన్ని ఎలా చేశారో తెలుసా? పద్మాసనం వేసుకుని భావనతో చేశారు. అందరూ ఏమనుకుంటారు, నిజంగానే స్నానం చేసి అందరినీ పిలిచారేమో అని అనుకుంటారు. కాదు, తనని తాను గోపికగా భావన చేసుకుంటూ రేపల్లెలో ఉన్న గోపికలందరినీ తన చెలికెత్తిలగా భావన చేసుకుంటూ పద్మాసనం వేసుకుని తనలో ఉన్న షట్చక్రాలన్నింటినీ అధిగమిస్తూ సహస్రారంలో శ్రీకృష్ణ పరమాత్మని సేవిస్తూ భావన వ్యగ్రతతో ఈ వ్రతాన్ని చేసి శ్రీకృష్ణ పరమాత్మని పొందింది. కేవలం భావన మాత్రం చేత రంగనాథుణ్ణి వివాహం చేసుకోగలిగింది గోదాదేవి. అలా మనం కూడా భావనతో కృష్ణ పరమాత్మని ఆరాధించేశాము అని అనుకోండి, కృష్ణ పరమాత్మ వచ్చి తీరతారు. ఆయన అనుగ్రహం మన మీద ఖచ్చితంగా ఉంటుందన్నమాట. ఏ పూజ ఏవన్నీ చెయ్యక్కర్లేదు, కృష్ణ అని చెప్పి మనం తపన పడుతూ ఉంటాం కదా. కృష్ణ 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 అని తపన పడిపోతే నన్ను పిలుస్తోంది పిచ్చిది, నా కోసం తపన పడిపోతోంది అని చెప్పి పైనుంచి కింద వరకు మన కోసం దిగి వచ్చే భగవంతుడు ఎవరైనా ఉన్నారు అంటే అది కృష్ణ పరమాత్మ. రేపు 2వ పాసురాన్ని తెలుసుకుందాం. లోకా సమస్త సుఖినో భవంతు, సర్వే జనా సుఖినో భవంతు.